2016లో స్టార్ట్ అయింది సార్. ఎక్కడికక్కడ స్వెల్లింగ్ నడవలేని పరిస్థితి. నిమ్స్కి వెళ్ళాను. నిమ్స్కి వెళ్తే వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలమ్మా. కరెక్టా కాదని నేను చెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. ఇంకా నాకు భయం వచ్చేసింది సార్. అసలు బ్రతకడమా ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత నా ఫ్రెండ్స్ కొందరు సజెస్ట్ చేశారు, అంతా చెక్ చేసి. మొట్టమొదటి రోజు నుంచి ముందు ఆ స్టెరాయిడ్లు అయ్యింది పక్కన పడేయండి చెప్పారు. నాకు ఒక 2 నెలలు రిజల్ట్ అయితే తెలిసింది. ఇప్పుడు నేను జాబ్ కూడా చేసుకోగలుగుతున్నాను. హలో అండి, డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. ఏమండి అంటే అంటారు కానీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి క్యూర్ లేదు ప్రపంచంలో ఎక్కడ. సప్రెస్ చేయడానికి స్టెరాయిడ్ వేయటమే, ఇంకో మార్గం లేదు. ఈ వాదన ఇంకా ఎన్ని రోజులు వాదిస్తారు? ఎన్ని టెస్టిమోనియల్స్ చూపించమంటారు? ఇప్పుడు ఎన్ని చూపించాము సెల్ హెల్త్ లో? సోరియాసిస్ తగ్గిన కాడి నుంచి, క్రాన్స్ తగ్గిన కాడి నుంచి, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గింది కూడా. ఇప్పుడు ఇవాళ ఇంకో ఉదాహరణ, శ్రీలత గారు మన ముందున్నారు. 2016 నుంచి ఆవిడకి రొమటైడ్ ఆర్థరైటిస్ తో ఇబ్బంది పడుతున్నారు. రకరకాల ట్రీట్మెంట్లు తీసుకున్నారు. స్టెరాయిడ్లతో కొట్టి అవతల మారేశారు ఆవిడని. దానికి సైడ్ ఎఫెక్ట్ గా టీబీ వచ్చింది. దాని నుంచి బయటకు రావడానికి ఆవిడ అదొక ట్రీట్మెంట్. ఇప్పుడు జూన్ 1వ తారీఖున మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు 3 నెలలు అయింది. వచ్చిన రోజున రొమటైడ్ ఆర్ఏ ఫ్యాక్టర్ 57.7 ఉంది. మొట్టమొదటి రోజు నుంచి ముందు ఆ స్టెరాయిడ్లు అయ్యింది పక్కన పడేయండి అని చెప్పారు. ఈ 3 నెలల్లో ఆవిడ ఎటువంటి స్టెరాయిడ్లు వాడకుండా పూర్తిగా మన సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ లోనే ఉంటూ చెప్పినట్టు చేశారు. క్రెడిట్ మనం తీసుకోవటం కాదు, శ్రీలత గారికి ఇవ్వాలి. ఇవాళ ఆర్ఏ ఫ్యాక్టర్ 19కి వచ్చింది. రిపోర్ట్లు పెడుతున్నాను చూడండి. 58 ఎక్కడ, 19 ఎక్కడ అన్న రేంజ్ 18 కదా. ఆల్మోస్ట్ రేంజ్ లోకి వచ్చారు. ఇంకొక 4 రోజులు చేస్తారు. నొప్పులు కూడా 70% తగ్గినాయి అన్నారు. ఇంకా ఎన్ని రోజులు స్టెరాయిడ్లతో ఆడుకుంటారు సార్, జీవితాలతో ఆడుకుంటారు సార్? ఒక్కసారి శ్రీలత గారు మాటలోనే వినండి ఆవిడ ఎట్లా చేశారు. నమస్కారం అమ్మ, కంగ్రాచులేషన్స్. నొప్పులు కొద్దిగా ఉన్నాయి, ఎట్లా చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ నేను 2016లో స్టార్ట్ అయింది సార్. నేను అప్పుడు ఐడెంటిఫై చేయలేకపోయాను. నిమ్స్కి వెళ్ళాను. నిమ్స్కి వెళ్తే వాళ్ళు వరప్రసాద్ డాక్టర్ అని, అతను మెడిసిన్స్ అని కొన్ని రోజులు ఒక 3 months అట్లా చూశారు. తర్వాత లీజా అని ఆమె సూపరింటెండెంట్ అనుకుంటా, ఆమె మేడం గారు కూడా చూశారు. వాళ్ళు ఎక్కువ స్టెరాయిడ్స్ మీదనే నాకు ఇది చేస్తారు. స్వెల్లింగ్ ఇది తక్కువ అవుతాయి, ఇది అవుతుంది అనేది. ఒక 1-2 years తీసుకున్న తర్వాత నాకు టీబీ స్టార్ట్ అయింది. ఆ టీబీ వల్ల మళ్ళీ వాళ్ళ దగ్గర చేసుకుంటే కల్చరల్ రిపోర్ట్లలో టీబీ వచ్చిందనేసి మెడిసిన్స్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ నేను టీబీ అని చెప్పి ఇది కరెక్టా కాదని నేను చెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. చెస్ట్ హాస్పిటల్ పోయి మళ్ళీ అన్ని బ్లడ్ టెస్ట్ అవన్నీ ఇచ్చేసారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అన్ని చెక్ చేసి టీబీ లేదమ్మా అని చెప్పారు. టీబీ లేదు, వీళ్ళు ఉన్నదంటున్నారు, వాళ్ళు లేదంటున్నారు. ఏందని అడిగే వరకు వాళ్ళు స్టెరాయిడ్స్ అది పెట్టారు సార్. అది ఇంజెక్షన్ పెట్టారు. ఆ ఇంజెక్షన్ వల్ల నీకు ఇది ప్రాబ్లం అయిందమ్మా అని. దాంతో మెడిసిన్ అవన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఇవన్నీ ఎక్కువ అయిపోయి నాకు మందులు వాడాలా వద్దా అని మొత్తం 2-3 years పక్కకు పెట్టేసాను. 20 నుంచి 22-23 వరకు. తర్వాత కాలుకు ప్రాబ్లం అయింది. ఇక టీబీ మెడిసిన్ వాడాలంటే వాడుకుంటున్నా. 18 months వాడాను. ఈ కాలుకు ఒకటి ప్రాబ్లం అయింది. ఒక చిన్న కురుపులాగా అది పెద్ద స్ప్రెడ్ అయింది లెఫ్ట్ లెగ్. అది చూపిస్తే ఏమన్నారు, స్కిన్ టెస్ట్ చేసి దాంట్లో టీబీ ఫామ్ అయిందన్నారు. మళ్ళీ అగైన్ కూడా ఇమ్యూనిటీ పడిపోవటం మళ్ళీ దానికి ఒక 12 months తీసుకోమంటే తీసుకున్నాను. ఇంకా నాకు భయం వచ్చేసింది సార్. అసలు నేను బ్రతకడమా అది ఎంత బాధ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. తీసుకుంటే ఒకటి ఉంది, తీసుకోకపోతే ఒకటి ఉంది. ఇవన్నీ పెరిగిపోతున్నాయి. రొమటైడ్ అంతా ఎక్కడికక్కడ స్వెల్లింగ్, నడవలేని పరిస్థితి, బెడ్ రిడన్ అంటే ఏం అర్థం కాలేదు నాకు. తర్వాత నా ఫ్రెండ్స్ కొందరు సజెస్ట్ చేశాను, అంతా చెక్ చేసి. డైట్కి మొన్న రీసెంట్గా 2 months అయింది సార్. ఇప్పుడు ఈ 3rd month ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఆర్థరైటిస్ ఫస్ట్ 57 వరకు వచ్చిందండి. జ్యువెల్ కిషోర్ దగ్గర మళ్ళీ సెకండ్ రిపీట్ అవన్నీ వదిలిపెట్టి అక్కడ వెళ్ళినా. అక్కడ నుంచి కొన్ని మెడిసిన్స్ ఒక 6 months 1 year వాడిన తర్వాత 57కి అక్కడ వచ్చింది. ఇక అతను ఏం చెప్పాడంటే ఆ డాక్టర్ గారు, నువ్వు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలమ్మా, ఇది నీకు కంట్రోల్ ఉంటుంది కానీ తగ్గేది కాదు అన్నారు. ఏమో అర్థం కాలేదు. ఇది ఒకటికి వచ్చి జాయిన్ అయ్యింది సార్. నాకు ఒక 2 నెలలు రిజల్ట్ అయితే తెలిసింది. దీని మీద ఇంకా కొద్దిగా ప్రయత్నం చేస్తే మొత్తం కంప్లీట్గా క్యూర్ అవుతానని బిలీవ్ అయితే వచ్చింది.
కంటిన్యూ చేయండి, ఇంకో నెల కంటిన్యూ చేస్తే మళ్ళీ అది కూడా ఈ నొప్పులు కూడా తగ్గుతాయి. సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ లో ఇంకొక నెల ఉందాము. దీంతో పాటు పల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్ కూడా అది కూడా తీసుకోండి ఈ నెల. సో పూర్తిగా నొప్పుల నుంచి బయటకు వెళ్తారు. ఇదండి సంగతి. ఇంజెక్షన్ అంటే సార్ ఎటర్నల్ సెప్టార్ ఒక ఇంజెక్షన్ పెట్టారు. ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని ఆఫ్ చేశాను మొత్తం. ఇక దీని మీదనే ఫోకస్ పెట్టాను. ఒక 2 months లోనే రిజల్ట్ అయితే మనకు వచ్చేసింది. ఆర్ఏ ఫ్యాక్టర్ అయితే నార్మల్ గా వచ్చేసింది. మీ పెయిన్స్ కూడా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా తగ్గాలి. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మంత్ మళ్ళీ నొప్పులు కూడా తగ్గిపోయినాయి. అది కూడా మళ్ళీ ఇంకోసారి మనం పంచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను జాబ్ కూడా చేసుకోగలుగుతున్నాను. ప్రౌడ్ అండి. మా రెస్పాన్సిబిలిటీ కొద్దిగా పెరుగుతాను, బాధ్యత పెరుగుతాను. థ్యాంక్ యూ.